హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు. నిన్న వీడియో పెట్టినందుకైతే చాలా మంది కామెంట్ చేసారు దోస్తులు, వీడియో ఎందుకు పెట్టలేదు అని. మా బాబు హెల్త్ బాగాలేదు దోస్తులు, అందుకే పెట్టలేదు. బాబు అంటే చాలా పెద్ద బాబు కాదు, జస్ట్ 3 years బాబు అంతే, అందుకే వీడియో పెట్టలేకపోయినాం. మరి ఈరోజు వీడియో ఏంటిదని అంటే, ఇంట్లో ఇల్లాలు పక్కింట్లో ప్రియురాలు పార్ట్ 5. దోస్తులు, మన వీడియోస్కి హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దోస్తులు, లైక్స్ కొట్టట్లేదు. ప్లీజ్ మీరు లైక్ కొడితేనే మన వీడియో ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇంకా మంచి మంచి వీడియోస్ మేము పెట్టేటి మీరు చూడగలుగుతారు దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి దోస్తులు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమైంది బిడ్డ, ఏం ఆలోచించినావు? పిల్లగాడు ఏం మాట్లాడిండవ్వా? ఏం మాట్లాడలేదా అమ్మా, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, మీ వాళ్ళ బలవంతం ఏమద్దు, నేను మీ వాళ్ళకి చెప్తా, నేను ఒక ఫ్రెండ్ లాగా నీకు. తర్వాత కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా నేను నీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తా, నేను నీకు ఒక ఫ్రెండ్ లాగా తోడుంటా, నువ్వు నా గురించి టెన్షన్ పడకు. నేను ఫ్రెండ్ అని అంటే ఏదో అని కాదు, జస్ట్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లాగా అంతే, అది ఇదని మాట్లాడిండమ్మా. మంచోని లెక్కనే మాట్లాడిండు. అవునా బిడ్డ, చూసినవా పిల్లగాడు ఎంత మంచోడో, అందుకే బిడ్డ చేసుకోమనేది. ఇక ముదుగాలు ఏదో తప్పైంది బిడ్డ, మాదేనికి చిన్న వయసులో ఆ తాగుతోనే తలగబెట్టినాం బిడ్డ. ఆ తప్పుకు ఇప్పుడు మేము ఈ పిల్లగానిచ్చి పెళ్లి చేసి నిన్ను మంచి జీవితంలో నువ్వు మంచి పొజిషన్లు ఉండేలాగా చేద్దామనే పిల్లగాని చూసినాం బిడ్డ. నువ్వు పిల్లగాన్ని అయితే చూసినావు, పిల్లగానితో మాట్లాడినావు కదా, నీకు నచ్చితేనే చేద్దాం, 2 రోజులు ఆలోచించుకొని చెప్పు, సరేనా? నిన్ను కూడా 2 రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకుపోతా, వాళ్ళ వాతావరణం ఎట్లుంటుంది ఏంది అనేది చూద్దాం. చూసిన తర్వాతనే నీకు నచ్చిన తర్వాతనే నువ్వు అన్న ఆలోచించుకోం. రేపు జీవితాంతం మేము కూడా ఉండాం కదా బిడ్డ. ఆ పిల్లగాడైతే మంచోడు, వాళ్ళ అవ్వ కూడా మంచిదే, నువ్వు చూసినావు. వాళ్ళ అయ్య కూడా మంచి కష్టజీవి, ఒక్క మాట అనేటోడు కాదు, ఏమనేటోడు కాదు, అందరు మంచోళ్ళే బిడ్డ. అందుకే నిన్ను ఇస్తే నువ్వే సుఖపడతావని అందుకే చేద్దాం అంటాను బిడ్డ. ఆలోచించుకో బిడ్డ, నీ గురించి నువ్వు ఆలోచించుకో, మా గురించి కూడా ఆలోచించు. రేపు మాకున్నది నువ్వు ఒక్కదానివేనా, మాకు కూడా ఉంటుంది కదా, మా బిడ్డ పిల్ల పాపలతోనే సంతోషంగా ఉంటే చూద్దామని. అవన్నీ ఆలోచించుకొనే నీకు నచ్చితేనే చేద్దాం బిడ్డ, సరేనా? సరేనే అమ్మా. సరే బిడ్డ, నువ్వైతే మంచిగా ఆలోచించుకో. సరే పాయప్ప, నీకు అన్నం ఎత్తి తినేపా. సరేనేదా. అసలు ఏం చేయాలి ఇప్పుడు నేను? రాజుకు ఏం సమాధానం చెప్పాలి? రాజుని వేసుకుంటానంటే రమకు ఊకోదు, అసలు ఇంట్లో మా అమ్మ నాన్న కూడా ఊకోరు. ఇప్పుడు ఈ పెళ్ళికి ఒప్పుకోవన్నా అద్దా? ఆలోచిద్దాం ఇవాళ నైట్ అంతా. ఒకసారి అయితే రాజుకు ఫోన్ చేస్తా, ఎక్కడున్నాడో ఏమో. హలో, ఎక్కడున్నారండి? హలో, చెప్పు సంధ్య. మొత్తం అయితే నన్ను మర్చిపోయినావు కదా? ఇట్లా కాదండి, అసలు పెళ్లి చూపులకి వాళ్ళు వచ్చిర్రు కదా, అబ్బాయి నాతోని మాట్లాడిండు, నీకు నచ్చితేనే ఓకే, లేకపోతే లేదు, నీకు నచ్చితేనే చెప్పు, బలవంతం ఏం లేదు, అది ఇదని మాట్లాడిండు అన్నీ. మా అమ్మ ఉన్న మా బాపేమో పిల్లగాడు ఎంత మంచోడో చూసినావా, వాళ్ళ అమ్మ ఉన్న వాళ్ళ నాన్న కూడా మస్తు మంచోళ్ళే, చేసుకో సంధ్య, పోయినసారి అంటే తప్పైంది, ఈసారి మంచి సంబంధం బిడ్డ, నువ్వే సుఖపడతావు అని అంటారు. అసలు నాకు ఏం చేయాలో అర్థమైతలేదు, ఏం చెప్పాలో అర్థమైతలేదండి. అంటే ఇప్పుడు నువ్వు నన్ను మర్చిపో, నన్ను వదిలేసేయి, నా జీవితం నేను చూసుకుంటా అని అంటున్నావు కదా, అంతే కదా సంధ్య? అసలు నేను అట్లా అనట్లేదండి, ఇప్పుడు నేనే ఆలోచిస్తున్నా, నా జీవితం ఎటు పోతుంది, మా అమ్మ నాన్నకు నేను చేసుకుంటా మిమ్మల్ని అని ఎట్లా చెప్పాలి? రమక్కకు తెలిస్తే నన్ను ఎంత అంటది, ఎన్ని మాటలు అంటది, పక్కనే ఉండి నా పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచినవా అని అది ఇది అని అంటది. అసలు ఏం చెప్పాలి మిమ్మల్ని చేసుకుంటా అని? ఊరంతా ఏమంటారు, దానికి పిల్లలు అయితే లేరని దీన్ని పట్టిండు రాజుగాడు. అందుకే ఇది ఎవరిని పెళ్లి చేసుకోను అని అట్లనే ఉన్నది ఇంటి మీద, ఈయన గురించే కావచ్చు ఇలా సంసారం నాశనం చేసింది దొంగ ముండా అది ఇది అని నన్ను ఆడిపోసుకుంటారు కదా అండి. ఎట్లా నేనేమని చెప్పాలి చెప్పండి? వాళ్ళు వీళ్ళు ఏదో అంటారు అని నన్ను వదిలేస్తాను కదా సంధ్య, అంతే. ఇక ఇండైరెక్ట్ గా నువ్వు నన్ను మర్చిపోని, నన్ను పెళ్లి చేసుకుంటా, నా జీవితం నేను చూసుకుంటా అని చెప్తాను కదా సంధ్య, అంతేలే. నేను అతన్ని కూడా పెళ్లి చేసుకుంటా అని అంటలేనండి, నాకు పెళ్ళి అంటేనే ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు అని మీకు చెప్పిన కదా. ఫస్ట్ సారే నా జీవితం అట్లా అయిపోయిందని అమ్మ నాన్న నేను చాలా బాధపడుతున్నాం. ఇప్పుడు వచ్చిన అబ్బాయి మస్తు మంచోడు, చేసుకో బిడ్డ అని అంటున్నారు. నాకేమో మీరంటే ఇష్టం, ఈ సమాజం ఏమో మనల్ని ఒప్పుకోదు. రమ్మ కూకుంటుందా? ఫస్ట్ నీకు నాకు ఏదైనా సంబంధం ఉన్నదని తెలిస్తే పక్కనే ఉండి సమితి లెక్క తయారైనవానే నాకు అని తిడుతుంది. నేనేం చేయాలి చెప్పండి ఇప్పుడు? సరే సంధ్య, వాళ్ళు వీళ్ళు ఏదో అంటారని నన్ను వదిలేస్తా అంటున్నావు కదా, సరే మంచిది, ఉండిగా నీకు ఈ రాజు అనేటోడు కనబడితే చూడిగా, గంతే, మంచిది, బాయ్. హలో హలో,
హలో ఏమండి? అయ్యో కాల్ కట్ చేసిండు, మళ్ళీసారి చేద్దాం. అయ్యో స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు కదా, ఏమైంది? అంతే ఛీ, నా బతుకు నా పిల్లమేమో నన్ను ఇట్లా టార్చర్ చేస్తాను. సంధ్యనన్నా చూసుకొని మంచిగా బతుకుదాము అని అనుకుంటే ఆ హోప్ కూడా లేకుండా చేసిండా దేవుడు. ఛీ, నేను బతికిన దాంట్లో లాభం లేదు, సచ్చుడే నయం. ఇంకా నేను చచ్చిపోతే ఇక ఎవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలి అసలు? ఫోను స్విచ్ ఆఫ్ పెట్టిండు కదా, ఇంట్లో ఉన్నాడా? రమక్కను పిలిచి అడగాలనా? అమ్మో అడిగితే రమక్కకి డౌట్ వస్తుంది కావచ్చు, నీకెందుకే స్విచ్ ఆఫ్ పెట్టుకుంటే ఏంటిది అని నన్ను అడుగుతుంది కావచ్చు. చూద్దాం బయటికి వస్తాడో రాడో. మీ అవ్వేం చేస్తాందే సంధ్య? బయట ఏం చేస్తానా నువ్వు? ఏం లేదు నరసక్క, ఉత్తానే ఇట నిల్చున్నా. ఉన్నదావు పిలుపుతమ్మను. అమ్మా ఇగోకి నరసక్క వచ్చింది, రావే బయటికి. ఎటు పోయేస్తాను నరసక్క? ఎట్లేదే పొల్లా, ఉత్తానే అట్లా రజితోళ్ళింటికి పోయేస్తానా. అవునా, ఏం చేస్తాంది రజిత? ఇటు వెళ్తలేదు. ఏం లేదు పాపం, దనయ్యగాడు తాగొచ్చిండు, ఇరగలొల్లు పెడతాండు, పెళ్లి ఏమంటే చెయ్యవాయా అని. ఇదంటే నీకెందుకే పెళ్లి అది ఇదని బగ్గ తాగచ్చి దాంతో లొల్లు పెడతాండు. అయితే ఇంతసేపు ఆనే ఉండొచ్చిన్నే. అయ్యో ఆ దొంగ బాడుకావుకి ఏం పుట్టింది? పెళ్లి చేస్తే కాకపోనా ఏమైతాంది? అయ్యో పెళ్లి చేస్తే అది పోతే ఇనికెవడాన్ని పెట్టానే, ఇనికెవడాన్ని పెట్టాలి, ఇనికెవడు తాగడానికి పైసలు ఇవ్వాలి. అది కైకిలు పోతే తాగడానికి పైసలు వస్తాయి, మంచిగా తాక్కుంటూ ఉండొచ్చు. గదే ప్లాన్ అంది. చి అంది, ఏం బతుకో ఏం పాడో. ఆడే మనిషి నరసక్క, ఎవడన్నా బిడ్డకు పెళ్లి చేసి పిల్ల పాపలతోని మంచిగుంటే చూద్దాం అనుకుంటాడు కానీ నా బిడ్డ సంపాదించి నాకు తాగడానికి పైసలు ఇస్తే తాగి ఉంటా, నా బిడ్డ జీవితాంతం ఇంటి విన్నే ఉండాలనుకుంటాడా? దొంగ బాడుకావు. అవునే పాపం, ఏమైందే మరి మీ ముచ్చట? పిల్లగాడు ఏం మాట్లాడిపోయింది? ఇక నేను ఆగకపోతే పిల్లగాడు మాట్లాడేదాకా ఇక నాకు పని ఉండే ఇంటికాడా అని బిరబిరవైన్నే. ఏం లేదు నరసక్క, పిల్లగాడు కూడా నువ్వు నాకు నచ్చినవు, నీకు నచ్చితేనే చెప్పు, బలవంతం ఏం లేదు. మీ అమ్మ నాన్నకు నేను చెప్తా, నీకు ఒక ఫ్రెండ్ లాగుంటే నేను జీవితాంతం నువ్వు నన్ను చేసుకున్నా చేసుకోకపోయినా అని మాట్లాడిండటనే. పిల్లగాడు చూసినావా ఎంత మంచోడో? నరసక్క నువ్వు ఎటు పోయేస్తానో మా రాజుకి ఇట్లా కనిపించిందా అటు? లేదే పిల్ల, నేను గిరాజుతోళ్ళ ఇంటికే పోయేస్తాను, అటైతే లేడు. ఎందుకు ఇంట్లో లేడా అని? ఏమో నరసక్క, ఇంతకు ముందే వచ్చిండు, పొలం కడిగి పోయి అన్నం వేయి అన్నాడు. కథం నేను ఇటు చూసే వరకు బుడుగ్గన మాయమైండు, మల్లెడవేండో దొమ్మరోడు. ఊక తిరుక్కుంటేనే సత్తడు, ఏం తిరుగుడు పాడుగాను. ఏమో తీయ, ఎందుకు తిడతానో ఏం పని ఉండి వేయండో. ఫోన్ చేయకపోయినవే? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందిగా, ఇంట్లోనే వాడేసి పీకిండు, ఏడవేండో ఏం పాడో. అయ్యో ఫోన్ ఇంట్లోనే వాడేసిపోయిండా? ఎటు వేయండు ఏంది ఈయన? అత్తడి తీరామా రాడా? ఎటు పొలం కాడికి ఎగిట్లా వేయిండో ఏమో. ఏ పొలం కాడికి కాదు ఏం కాదు జ్యోతక్క, ఈ మధ్యలో నాకేదో డౌట్ వస్తుంది. అసలు నా దగ్గరికి వస్తలేడు, నన్ను కూడా దగ్గర రానిత్తలేడు. ఊకే ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటాడు, ఇంట్లో అసలు ఉంటలేడు, మూతంతా మాడుచుకుంటాడు. ఏమన్నా అంటే ఊకే నాతో లొల్లే పెడతాను, నన్ను అనుమానిస్తాను అంటాడు. నన్ను ఉంచుకున్నాడో ఏందో నాకు డౌట్ వస్తుంది. ఏ రాజు గసంటోడు కాదు రామా, మంచోడు మస్తు. గసంటి బుద్ధులు లేవు, మేము చిన్నప్పటి నుంచి చూస్తాను. గసంటి బుద్ధులు లేవు, గట్లాంటి పనులు చెయ్యడు రాజు. ఏ గసంటి ఎందుకు ఎత్తాడే? గట్లాంటి పనులు చేయడాడు పాపం, చిన్నప్పటి నుంచి మేము చూస్తలేమా, మస్తు మంచోడాడు. అబ్బో దీనికి డౌట్ వచ్చినట్టున్నది కదా. ఇప్పుడే గిన్ని మాటలు అంటానంటే నేనని తెలిసినాక ఇంకెన్ని మాటలు అంటదో ఏందో ఏమో. నేను ఎన్ని మాటలు వాడాలనో దీంతోనే. లేదు నర్సక్క, మున్పటికి ఇప్పటికి మారిపోయిండు. ఇప్పుడే నేను సండే పెళ్లి సూపులకి ఎందుకు రాలే అంటే నువ్వు నాతో ఊకనే లొల్లే పెడతాను అన్నాడు. కథం అవతల పడ్డాడు. అసలు ఇటు పోయిండో ఎవరి దగ్గర పోయినా నాకు డౌట్ వస్తా. దానికి ఎవరితో ఉన్నది నాకు తెలుసు. ఏ ఎవత ఉంటుంది చిన్నదానికి పెద్దదానికి అనుమానించి లొల్లులు పెట్టుకోకుర్రీ సరేనా, మంచిగుండుర్రీ. ఏమో నర్సక్క, ఏమైంది జ్యోతక్క? అలవైర్రా. ఇక నేను కూడా నర్సక్క పోయిన వల్ల నేను కూడా ఎంతసేపు ఉండాలని వచ్చిన. ఏమన్నాడు పిల్లగాడు? ఓకేనా మీకు? ఏమనలేదే, పిల్లగానికి ఓకే అన్నారు. ఇక సంధ్యవ్వ ఆలోచించుకొని చెప్తా అన్నది. ఆలోచించుకున్నాక ఓ రోజు మంచి రోజు వాళ్ళ ఇంటికి పోయి చూసేద్దామే మనం. గంతే గంతే. సంధ్యవ్వ నేను ముచ్చట చెప్తా, ఏమనుకోకు బిడ్డ. ఇగో అమ్మ నాన్న ఉన్నంతసేపే మన కష్ట సుఖం చూస్తారు, తర్వాత మనల్ని చూసేటోడు ఉండడు, దేకేటోడు ఉండడు. ఒక నయ్య చేతిలో పెడితే కష్టమో సుఖమో ఆడే చూసుకుంటాడు మన జీవితం. పిల్లగాడైతే మస్తు మంచోడు. పిల్లగాడిని చూసినాం కదా, అన్నం ఉడికిందని ఒక్క మెతుకు ముట్టి చూస్తే చాలదా? మొత్తం అన్నం అంతా చూడన్నా. పిల్లగాడు కూడా కసంటోడే బిడ్డ. పిల్లగాడిని చూస్తేనే అర్థమవుతుంది మాటలను బట్టి. పిల్లగాడు ఎంత మంచోడో. నువ్వే సుఖపడతావు బిడ్డ, చేసుకో బిడ్డ, అది ఇది అని ఏమి ఆలోచించకు, ఏ కథలు పడకు సరేనా? అవును సంధ్య, నేను కూడా అదే అందామని అనుకున్న. పిల్లగాడైతే మస్తు మంచోడు. మున్పేదో అట్లా అయింది, అయిపోయింది, ఊకట్లనే అవుతుందా? చేసుకో సంధ్య, నువ్వే సుఖపడతావు. నేను కూడా గదే చెప్తాను నర్సక్క, నీకు నచ్చితేనే చేసుకో బిడ్డ. 2 రోజులు ఆలోచించుకో. పిల్లగానింటికి కూడా నిన్ను తీసుకొని పోతాం. పోయినాకనే ఆడ వాతావరణం చూసినాకనే నీకు నచ్చినాకనే చేస్తాం బిడ్డ అని అంటాను.
అవ్వయ్యా మాట ఇను బిడ్డ మంచిగా బతుకుతావు నువ్వే. సరే నర్సక్క చేసుకుంటా. గట్లన్నావు మంచిగా ఉన్నది. మా సంధ్య అవ్వకు పెళ్ళైతాంది తొందరలా. అవును నర్సక్క, అంత మంచిగా ఉండి సంధ్య అవ్వ మంచిగా ఉంటేనే మాకు మంచిగా ఉంటది. మంచిగానే ఉంటది జ్యోతక్క, ఒక టెన్షన్ పడకు. సరేనే మరి పోయేత్త నేను. మా సమ్మయ్య ఏం చేస్తాడో ఏమో, ఎప్పుడు వచ్చినట్టు నేను. సరే పో నర్సక్క పో. నేను కూడా పోతా, ఇంట్లోకి బోళ్ళు ఉన్నాయి తోముతా. నేను కూడా పోతానే, నాకు కూడా వాళ్ళు వచ్చిన అప్పుడు వాళ్ళు తిన్న బోళ్ళు అన్నీ ఉన్నాయి, నేను కూడా పోయి తోముకుంటా. సరే జ్యోతక్క. ఎటు వేయండు మళ్ళా దాని దగ్గరికి వేయండా? ఎట్లా తెలుస్తుంది నాకు? ఎట్లా దొరకబట్టాలి నన్ను? సాయంత్రం వరకు రాడా? వచ్చినాక ఇంత సంగతి అవు దొంగ బాడుకో. సాయంత్రం అడగనే అడుగుతా, ఎవరి దగ్గర పోయినావు, ఎవరి నుంచుకున్నావు నువ్వని. ఇంట్లోకి దా బిడ్డ, ఏడేం చెప్తాను. సేపు కూర్చొని అత్త పోవే అమ్మా, నువ్వైతే సరేదా. అసలు ఈయన ఎటు వేయండు, ఏమన్నా వేసుకుంటాడా ఏంది? నాకు టెన్షన్ అవుతుంది. ఫోన్ కూడా ఇంట్లో పడేసే వేయండి అంటే ఏం చేయాలి నేను ఇప్పుడు? ఎక్కడ వెతకాలి? అమ్మో నాకు భయం అవుతుంది. ఫోన్ ఎందుకు తీసుకోకుండా వేయండు? నేను మాట్లాడినందుకు బాధపడ్డా ఏంది? అమ్మో ఏమన్నా వేసుకుంటే ఎట్లిప్పుడు? నా జీవితమే అసలు ఎందుకు ఇట్లా ఎత్తానో దేవుడా, నేను నీకేం అన్యాయం చేసిన చెప్పు. చిన్నప్పుడే అమ్మను నాన్నను దూరం చేసినావు, అయినా కానీ కష్టపడి బతికిన. ఏదో పిల్ల మంచిది అని నాకు పెళ్లి చేసిర్రు చేస్తే దాంతో ఒక్కనాడు నేను సుఖపడ్డది లేదు. ఇరుగా నన్ను అది పిల్లలు నీ వల్లనే అయితే లేరు అది ఇదని టార్చర్ చేసుడు. అయినా మంచిదే అని దాంతో సంసారం చేస్తాను. నాకేదో సంధ్య నచ్చింది. ఆమెనైనా కనీసం ఆమెతోనైనా కష్టమో సుఖమో మంచిగా బతుకుదాము అని అనుకుంటే ఆమెను కూడా నాకు దూరం చేస్తాను. నేను అసలు ఏం చేయాలి ఇప్పుడు? ఆమెను నేను అందరిని ఒప్పించి పెళ్లి చేసుకుందాము అని అనుకున్నా, కానీ ఆమెను కూడా నాకు దూరం చేస్తాను. ఇంకా నేను ఎందుకు బతకాలి అసలు? నేను కూడా ఈ గంగలో దూకి సప్పులు లేక పీడబోతుంది. నాకంటూ ఎవరు లేరు. నేను చచ్చిపోయినా నా కోసము ఎవరు ఏడ్చేటోళ్ళు లేరు, ఎవరు బాధపడేటోళ్ళు లేరు. నా పిల్లము జరసేపు ఏడుతుంది, కథ మీరు చచ్చిండు పీడపోయింది అని అనుకుంటుంది గంతే. అది ఏమైనా నా ఆస్తి గురించే ఉంటుంది నాతోనే. నేను చచ్చిపోతే కనీసం సంధ్యనన్న అతన్ని పెళ్లి చేసుకొని సుఖపడుతుంది నాతో. ఎట్లా జీవితాంతం కష్టమే ఉంటుంది సంధ్యకి, కాబట్టి అతన్ని పెళ్లి చేసుకొని సుఖపడుతుంది. నేను ఇలా దునికి సప్పు లేక అందరూ సంతోషంగా ఉంటారు నా వల్ల, ఎవరు బాధపడద్దు. సాయంత్రం అయింది, ఫోన్ ఇంట్లోనే పడేసి ఏడవేండీడు. దాన్ని పట్టుకొని ఏడ తిరుగుతాండో ఏం పాడో, ఊరంతా తిరుగుతాండో ఏం కథనో, ఏడవేండో అర్థమైతలేదు. ఒకసారి జ్యోతక్కొల్ల అన్నయ్య ఉన్నాడో పోయి చూసన్న రమ్మంటగా, పొలంకే ఇట్లా మునిగిండో ఏం కథనో. ఈ దొంగ బాడకవి వాళ్ళ ఇంటికి రావాలి, ఈయనకి నాకు ఉన్నది పొలొల్లి. జ్యోతక్క ఉన్నవా? ఏమైందే రమా చెప్పే. ఏం లేదు జ్యోతక్క, పొద్దునానంగా వేయండు, గప్పుడు నీకు చెప్పిన చూసినవా? అప్పుడు వేయండి, ఇంకా జాడలేడు పత్తలేడు. ఫోన్ ఏమి ఇంట్లోనే వారేసిపోయిండు. పొలంకే ఉన్నాడా మరి? అసలు ఏడి వేయండు అర్థమైతలేదు. అన్నయ్య ఉంటే ఓసారి చూసి రమ్మంటావా జ్యోతక్క? అమ్మో పొద్దుగాల వేయనోడు ఇంకా రాలేదా? మరి ఏమన్నా వేసుకున్నాడా ఏంది? నా మీద కోపంతో నాకు టెన్షన్ అవుతుంది. అయ్యో పోరి, ఏమన్నా లొల్లి పెట్టుకున్నారా ఏందే? ఏ లొల్లి లేదేం లేదు జ్యోతక్క, నేను చెప్పిన కదా గదే ఎవతనో ఉంచుకున్నాడు, దాన్ని వేసుకొని ఊరంతా తిరుగుతాడు కావచ్చు దొంగ బాడుకోవు. గట్లెందుకు అంటవే? అన్నయ్య లేడే, అన్నయ్య కూడా ఇప్పుడే పొలంకే వేయండే. ఫోన్ చేసి చెప్తా అటుకే పొలంకే ఉంటే తీసుకొని రా అని. అబ్బా ఒకసారి చెప్పు జ్యోతక్క, నాకు టెన్షన్ అవుతుంది. ఈ దొంగ బాడుకోవు చేయబట్టి ఏడబోతాడో ఏం పాడో, ఇంటికి రానియ్యాలి ఆనికి నాకు ఉన్నది. ఉత్తగా లొల్లు పెట్టుకోకురే రామా, నువ్వు కళ్ళతో చూసినప్పుడే నమ్మాలే గాని ఉత్తగా ఎవరెవరో చెప్పినే నమ్మకే. అవ్వో నాకు టెన్షన్ అవుతుంది. ఏమన్నా చేసుకున్నాడా ఏంది? అసలు ఎందుకు ఇట్లా చేస్తాండి? నచ్చి ఇట్లా చేస్తాడని అస్సలు అనుకోలే. ఏమో జ్యోతక్క, అసలు ఏం అర్థమైతే అదేవతో దొంగ ముండా నాకు దొరకాలే. దానికి చెప్పులు మెడకెత్త దొంగ ముండా, నా మొగడే దొరికిందా దానికి దొంగ మొక్కంది. సరే నేను ఫోన్ చేసి చెప్తా తీయ, నువ్వు టెన్షన్ పడకు, నువ్వైతే ఇంటికి పో నేను చెప్తా. సరే అక్క, ఇంకా బాపుకు ఫోన్ చేయిపో బిడ్డ. సరే అమ్మ చేత్తది. పాపము ఆడేమో మస్తు సక్కటోడు, ఆని గురించే గట్లా మాట్లాడతాను చూసినావా? అది ఆడెంత మంచోడే పాపం, మొత్తం పనంతా ఆడే చేస్తాడు. దానికి ఏమో ఏ పని చేత కాదు, దీనికి ఇంకా పొరాలు పుడతలేరు, ఆని మీద దొబ్బుతాంది. ఇంక ఇదే ఇట్లా మాట్లాడుతాంది ఎవతనో ఉంచుకున్నాడు అని. పాపం ఆడేమో సక్కటోడు. ఏమో అమ్మ మనకెందుకు తీ, మనం ఫోన్ అయితే చేద్దాంపా. సరే బిడ్డపా. అమ్మో నాకు మస్తు భయం అవుతుంది. ఏడికి వేయండి నా? అసలు వచ్చిన తర్వాత ఈయన సంగతి నేను మాట్లాడినతోని అసలు ఎందుకు ఇట్లా చేస్తాండు? నన్ను ఎందుకు ఇట్లా బాధ పెడతాండు? ఛీ. అయ్యో గీ పిల్ల ఆడైంది, గీడ కూర్చున్నాడు పొద్దు పోయి. అడుగుదాం ఏమైంది పిల్లగా అని. ఓ రాజు, ఏమైందిరా నీకు? గిడ కూర్చొని ఎడుతానవు?
ఏం లేదే బాపు ఉత్తనే ఇటు వచ్చి కూసున్నా అమ్మ ఉన్ను నాన్న గుర్తొచ్చిర్రు అయితే ఇడ కూసున్నానే బాపు అమ్మ నాన్న గుర్తొచ్చిర్రా లేకపోతే పెళ్ళమ్మో లేదన్న లొల్లు పెట్టుకున్నారా రాగి పొద్దువైకి ఇడ కూసునప్పా ఇంటికి పోదంపా అన్నాడు నువ్వు ఓవే బాపు నేను అత్తపో నేను కొంచెం అయినాక అత్తపో ఏంటిది కొంచెం అయినాక వచ్చేదిపా ఈ పొంట పందులు అయ్యి తిరుగుతాయిపా పొద్దు పోయి ఈ పొంట ఉండద్దుపా అన్నాడు ఇంటికి పోదాంపా నేను అత్త పోవే బాపు ఏంటిది రాను వచ్చేదిపా అన్నాడు ఇంటికి పా అన్నాడు సరేనే బాపు వస్తానపా నేను ఈడున్నా ఈడ కూసున్నా ఈడ కూర్చొని బాధపడతానా అనే ముచ్చట ఎవ్వరికి తెలియద్దు సరేనా నా పెళ్ళానికి అయితే చెప్పకే బాపు నర్సక్క కూడా చెప్పకు సరేనా సరే నేను ఎవరికి చెప్పగాను పారా పొలం కాడ నుంచి ఇద్దరు కలిసి వస్తానము అని చెప్దాం పా అన్నాడు ఈ నుంచి అయితే నువ్వు ఫస్ట్ వా సరేనేపా అత్తలేడు పొద్దు వేయింది చీకటి పడతాంది అసలు ఎటు పోయినట్టు మళ్ళీ ఒకసారి జ్యోతక్కొల్ల అన్నయ్యని చూసామనంట కనబడ్డాడో కనబడ్డలేదో ఈ దొంగ బాడుక వేడ తిరుగుతాండో ఆ దొంగ ముండనేసుకొని అత్తాడుగా ఇంతసేపు ఎటు పోయినా వేడబోయి మునిగనో నేను నీ గురించి టెన్షన్ పడబడితే పొద్దు పోయింది పొద్దుగాల ఎప్పుడో పోయినా అన్నం తినకుండా చేయకుండా ఏడవేనా ఇంతసేపు ఏ ఏడికి పోలేదే ఉత్తానే ఆడ కూసున్న పొలం కాడ పొద్దు నుంచి ఉత్తాన మూతంతా మార్చుకొని ఉన్నావు ఏం పోయింది ఏం పోగొట్టుకుని వచ్చినావు ఏదో పోగొట్టుకున్నావు తీరు ఎవరో చచ్చిన తీరు మూతంతా మార్చుకొని ఉన్నావు ఏం కాలేదే పోయి వచ్చే వరకు నువ్వు నన్ను ఒర్రియకపో సప్పులేకి ఇంట్లో పో అసలు నేనేమన్నా అన్నానా ఇప్పుడు నిన్ను పొద్దున్న నుంచి నువ్వేమో ఇంటికాడ లేవు ఎటు పోయినావు సెల్లించనే వాడేసిపోయినావని నేనేమో నీ గురించి టెన్షన్ పడతానా నువ్వేమో అత్తనే లొల్లి పెడతానో నాతోని అని మాట్లాడబడుతుంది నీ గురించి నేను ఎంత టెన్షన్ పడతానో నీకు తెలుసా అసలు మరి రాగానే ఎందుకు కొడతానవే నేను నా మూడు మంచిగా లేదని పొలం కాడ కూసున్నా ఏంది ఇప్పుడు అదే నీ మూడు ఎందుకు మంచిగా లేదు ఎందుకు మంచిగా లేదు చెప్పు నేనేమన్నా లొల్లి పెట్టినా నీతోని ఎందుకు మంచిగా లేదు నీకేమైంది ఎందుకు ఇట్లా మూతి మార్చుకొని ఉన్నావు నాకేం కాలేదే నువ్వు నన్ను చంపకు నువ్వు ఫస్ట్ నువ్వు ఇంట్లోకి పో ఫస్ట్ నేను నిన్ను చంపుతాను అయితే ఆ దొంగ ముండ మాట్లాడితే నీకు మంచిగా కమ్మగిన పడతాయి చెవులు నేను మాట్లాడితే నేను నిన్ను చంపినట్టు వినబడతానే నీకు ఎవతి నుంచుకున్నావు నాకు దొరకాలే దానికి నీకు చెప్పులు మెడకెత్తే ఏమనుకుంటారో అలా దాన్ని అంత కమ్మ ఉన్నా నాదంత చేదున్నదా రా దొంగ బాడుకోవు ఇన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తాను నేను నిన్ను నన్ను దగ్గర రానిత్తలేవు నన్ను శోషి కొడతాను ఊక మూతంతా మార్చుకునే ఉంటాను ఊకి ఇంట్లో ఉంటలేవు ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటాను ఎవత నుంచుకున్నావో నాకు తెలియాలే దానికి నీకు బట్టలు ఇప్పించి బజార్ అంతా తిప్పిస్తారా నేనేమనుకుంటాను రమణి నా గురించి తెలుసు కదా నీకు ఏమనుకుంటాను అది నాకు దొరకాలే చెప్పుతా దాని సంగతి నా మనసు ఏదో మంచిగా లేక కోసేపు అట్లా పొలం కాడ కూర్చొని అత్తే నీతోనో రపరపనే నాకు రామా నేను ఎవరిని నుంచుకున్నానే చూపించవపా దొరకబట్టేవు పావేపా దొరకబట్టి నాడు కదరా నీకు దాని భాగవతం బయట పడేది అప్పుడు చెప్తారా నీ సంగతి ఇప్పుడు కాదు ఏం చెప్తావే చెప్పు సప్పు లేక నేను ఇంత మంది అన్న దాయి సత్తా నేను ఈ టార్చర్కు పీడనన్న పోతుంది సప్పు లేక నీది నువ్వు బతుకుతావు ప్రశాంతంగా ఊకే నన్ను ఇట్లా ఎందుకే టార్చర్ చేసి చంపుతావు పొద్దున్న దాకా ఏదో మా అమ్మ మా నాన్న గుర్తొచ్చి పొలం కాడ కూసుంటే నీతోని సాయంత్రం వచ్చే వరకు రపరప దొంగ ముఖం దానా నేను దొంగ ముఖందా నారా నేను మొన్న చూడలే అనుకుంటాను వారా నువ్వు దాన్ని చెట్టు కిందికి రమ్మన్నావు నేను వచ్చిండ్రా అదే చెట్టు కిందికి అది రాకపోయేసరికి నువ్వు మూతంతా మార్చుకొని ఇంటికి వచ్చినావు రా దొంగ బాడుకోవు నేను నిన్ను కంట కనిపెట్టుకుంటూనే ఉన్నారా ఎందుకనాలే దొరికినాడే చూద్దామన్నట్టు ఊకున్నారా నేనే చెట్టు కిందికి పోయినా నువ్వేనాడు వచ్చినావు చెట్టు కిందికి అదే నాడు దొరకబట్టి కొట్టకపోయినావే మరి నేనేదో చెట్టు కిందికి పోయినట్టు ఇది వచ్చి చూసి నన్నాట చూసి ఊకున్నదాట ఎందుకురా బాడక వెగిసెగిసి పడతావు దొరకబట్టినాడు కదా నీ భాగవతం దాని భాగవతము ఆ దొరకబట్టినాడే చూద్దాం అంతేరా గంత బరితెగించున్నావు నువ్వు నిన్ను దొరకబట్టినాడు నిన్ను వదిలేసి పీక్తా దాంతో పోతా అని అంటాను కదా గంతే కదా నాకు పిల్లలు అయితే లేరు అనే కదా రా నువ్వు ఇంకో దానికి అలవాటై ఇంకో దాన్ని ఉంచుకున్నావు మరి ఎవతో అది ఇప్పుడే చెప్తే కాదారా ఎవతో అది చెప్తే సప్పలేక నేను నా అవ్వగారింటికి వీక్తాను దాంతో నుండురా ఇంకెందుకు మరి సప్పలేక అది ఎవతో చెప్తే కాదారా పిసనా అనే రామా నీకు నేను ఇవ్వదు లేదని చెప్తే ఏదో పిస మాట్లాడతావేందే సప్పు లేక నేను ఇంత మందు దాగి సత్తనే నీ టార్చర్కు నువ్వు చచ్చుడు కాదురా బాడుకోవు నేను చత్తా నేను ఉంటే దానికి నీకు సందైతే లేదు కదరా నేను చస్తే సప్పులేక దాంతో చక్క ఇంట్లో తీసుకొని వచ్చి సంసారం చేయొచ్చు నేను చత్తనే నీకు మంచిగా దాంతో ఉండడానికి సందైతే కదా దొంగ బాడుకోవు నేను చత్తిగా దాంతో సుఖంగా ఉండరా బాడుకోవు నేను చత్తానిగా ఓ రమా ఆగే ఏమైందే నీకు ఉత్తుత్తగా అనుమానించి లొల్లులు పెట్టుకుంటే ఏం రాదే ఓ దొంగ ముఖం దానా ఆగే బాడుకోవు నువ్వు నన్ను మోసం చేస్తానవురా అందుకే నేను చస్తే దానికి నీకు సందైతే సప్పులేక దాన్ని ఉంచుకోరా దాంతోనే సుఖంగా ఉండరా నేను నీకు అద్దు నువ్వు నన్ను ఎట్లా దగ్గర రానిత్తలేవు కదా దాన్నన్నా నువ్వు అదన్నా మంచిగుంటారు ఉండుర్రి ఆగే నీకు దండం పెడితే ఆగే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను దోస్తులు ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు హైప్స్ అయితే ఇస్తూ ఉండండి దోస్తులు ప్లీజ్ దోస్తులు సపోర్ట్ చేయండి
దోస్తులు మరి రేపటి వీడియోలో అయితే మరి మన రమ చచ్చిపోతుందా, అసలు ఏమవుతుంది, రమ సత్తనని పోతుంది, మరి ఏమవుతుంది, సంధ్య పెళ్ళికి ఓకే చేస్తుందా, మరి వీళ్ళిద్దరిది ఏమవుతుంది, వాళ్ళిద్దరిది ఏమవుతుంది కథ అనేది రేపటి ఎపిసోడ్లో వస్తుంది దోస్తులు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. దోస్తులు మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా దోస్తులు. బాయ్ దోస్తులు, ఉంటున్నాం. దోస్తులు ఆగండి, ప్రియురాలకి ముద్దుల ప్రియుడు సిరీస్ అయితే ఈవినింగ్ పెట్టడానికి ట్రై చేస్తాం దోస్తులు. కొంచెం బాబు సిక్నెస్ వల్ల 2 వీడియోస్ చేయలేకపోతున్నాం. బాబు చిన్నోడు కదా దోస్తులు, అందుకే డైలీ 2 వీడియోస్ పెట్టలేకపోతున్నాం. సింగిల్ వీడియో పెడుతున్నాం. ఇవాళనైతే మరి ఈవినింగ్ ప్రియురాలకి ముద్దుల ప్రియుడు సిరీస్ పెట్టడానికి ట్రై చేస్తాం దోస్తులు.